సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎల్లుండి అఫీషియల్గా మన ఇండియాలో రియల్మీ 9 Pro ప్లస్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఈరోజు దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా డైరెక్ట్గా మన హార్ట్ రేట్ని ఇది మెజర్ చేయగలదు. ఏ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మనము థర్డ్ పార్టీ యాప్స్ మీద అయితే డిపెండ్ అవుతూ ఉంటాం. అఫ్కోర్స్ కెమెరా యొక్క ఫ్లాష్ లైట్ని బేస్ చేసుకొని మనం ఈ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే చూస్తూ ఉంటాం. బట్ దీంట్లో వచ్చేటప్పటికే డైరెక్ట్గా మీరు ఫింగర్ని అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ దగ్గర ప్లేస్ చేశారు అన్నట్లయితే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ హార్ట్ రేట్ని ఇది మానిటర్ చేసుకుంటుంది. బట్ నేనైతే ఎప్పుడైతే అన్లాక్ చేస్తుందో అప్పుడు హార్ట్ రేట్ మానిటరింగ్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ కొంత టైం అయితే తీసుకుంటుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు ప్యారల్గా దీనిలో ఉన్నటువంటి రియల్మీ యూఐలో ఒక టాప్ 3 ఫీచర్స్ని కూడా నేను మీతోటైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ కమింగ్ సూన్, అంటే అన్బాక్సింగ్ అయితే ఇప్పుడే నేను పెట్టలేను ఎందుకంటే ఎంబార్గో టైం ఉంటుంది కాబట్టి. బట్ ఎల్లుండి ఖచ్చితంగా మీ ముందుకి మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా వస్తుంది. అన్బాక్సింగ్లో మీరు ఎలాంటి డీటెయిల్స్ని దీని గురించి ప్యూర్గా కావాలనుకుంటున్నారు లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియోలో వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్. ఇందులో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అఫ్కోర్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా రియల్మీ ల్యాబ్స్లోనే ఉంది. మేబీ ఫ్యూచర్లో మరింత అప్డేట్తో వీళ్ళు మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. హార్ట్ రేట్ మెజర్మెంట్ అని ఉంటుంది ఇక్కడ. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఫింగర్ని ప్లేస్ చేశారు అన్నట్లయితే ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 15 seconds. మన హార్ట్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసారు కదా, నా హార్ట్ రేట్ 69 BPM ఉంది. ఇప్పుడు నువ్వు జనరల్గా ఉన్నావా, వాకింగ్లో ఉన్నావా, ఎక్సర్సైజ్ చేస్తున్నావా, రెస్టింగ్గా, లేదు అన్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ నీ పొజిషన్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్సైటెడా, స్ట్రెస్సా, లేదా ఫుల్ ఎనర్జీయా, లేదా స్లీప్లెస్సా అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది. సో మీరు జనరల్గా ఏదైతే ఆ సెగ్మెంట్లో ఉన్నారో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నారో అన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ డేటా అంతా స్టోర్ అయి ఉండడం అయితే జరుగుతుంది. సో బేసికలీ దీన్ని ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అన్నట్లయితే మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఈ డేటాని అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం మీరున్నటువంటి పొజిషన్ని ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ పైన చూపించినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో రియల్లీ ఇది ఒక కూల్ ఫీచర్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్, మేబీ ఇన్ ఫ్యూచర్లో మరిన్ని డివైజెస్ అన్నిటిలో కూడా మనం వీటిని చూసేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ని మాత్రమే చూపిస్తుంది కానీ మీ బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్స్ లాగా ఇదైతే వర్క్ చేయదు. సో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వర్క్ చేయటం దిస్ ఈజ్ కూల్. బట్ నేనైతే డైరెక్ట్గా మనం ఫోన్ని అన్లాక్ చేస్తాం చూసారా, అన్లాక్ చేసేటప్పుడు డైరెక్ట్గా మెజర్ చేస్తుందేమో అని అనుకున్నాను. సో అలా తీసుకొస్తే ఇంకా కూల్ ఫీచర్ అనే నా అభిప్రాయం. ఎనీవే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో ఇది కూడా ఒక కూల్ ఫీచర్. అఫ్ కోర్స్ మోస్ట్ అవైటెడ్. సో రియల్మీ UI 3లో నాకు నచ్చినటువంటి టాప్ 3 ఫీచర్స్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నాకు ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్ లేట్ నైట్స్ అంటే వాళ్ళ స్టడీస్ పర్పస్, జాబ్స్ పర్పస్ బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి మాత్రం రియల్లీ అమేజింగ్. సో సింపుల్, మీరు ఇక్కడ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అని ఉంటుంది. సో సింపుల్ దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ టోటల్లీ ఒక 5 నెంబర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ మీకు ఇక్కడ లో బ్యాటరీ రాగానే ఆటోమేటిక్గా ఆ 5 మెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అలర్ట్ వెళ్ళడం జరుగుతుంది. నా బ్యాటరీ లో ఉంది, కంగారు పడకండి, నేను ఇంటికి వస్తాను. అంతో పాటు మీ లైవ్ లొకేషన్ అంటే అప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి షేర్ అవ్వటం కూడా జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ అలర్ట్స్ని కూడా మనం ఇందులో అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్స్ అనే నా అభిప్రాయం. సో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే లేడీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, లేదా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మొబైల్ ఫోన్ని క్యారీ చేయమన్నప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో పిక్చర్స్లో ఉన్న మన ప్రైవసీ ఏవైతే ఉన్నాయో దానికి ఫుల్ సేఫ్ అనే నా అభిప్రాయం. సో సాధారణంగా మనం ఎక్కడన్నా ఫొటోస్ దిగుతాం, ఆ ఫొటోస్ని మన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసినప్పుడు మన లొకేషన్ లేదా దాంతోపాటు మరింత ఇన్ఫర్మేషన్ కూడా మనకి సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంటుంది. సో అలా కాకుండా ఇందులో టోటల్లీ ఏ డిఫరెంట్, అంటే మనము ఏదైతే ఫోటోని చూస్తుంటామో సో ఆ ఫోటోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు ఎక్కడ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు అని అంటే ఆటోమేటిక్గా ఈ ప్రైవసీ ప్రొటెక్షన్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఇక్కడ రిమూవ్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక, అలాగే రిమూవ్ అదర్ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక
ఏ విధమైనటువంటి ఫోటో, లొకేషన్ లేదంటే మన ప్రైవసీ డేటా ఏదైతే ఉందో సోషల్ మీడియా నెట్వర్క్ అయితే అప్లోడ్ కాదు. అఫ్ కోర్స్ వీటి ద్వారానే కుకీస్ వచ్చి కుకీస్ ద్వారా మన ఇంట్రెస్టెడ్ అయినటువంటి ప్రొడక్ట్స్ని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ప్రైవసీకి పెద్దపీట వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కూల్ ఫీచర్ అనే నా అభిప్రాయం. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక ఫైనల్గా దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి మరొక ఫీచర్ వచ్చేటప్పటికి క్విక్ లాంచ్ ఐకాన్స్. సో అన్లాక్ చేసిన తర్వాత మీ ఫింగర్ని అలాగే ప్లేస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక మీకు మోస్ట్ హ్యాపెనింగ్ లేదన్నట్లయితే కనుక మోస్ట్ యూసేజ్ ఉన్నటువంటి యాప్స్ని ఇట్లా స్లైడ్ చేసుకున్నారు అన్నట్లయితే, అంటే సెటప్ చేసుకున్నారు అంటే డైరెక్ట్గా మనకి అవి క్విక్ లాంచ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మీరు ఎక్కువగా ఏ యాప్స్ని వాడుతుంటారో వాటిని అయితే ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్. అంటే మెనూ ఓపెన్ చేసి యాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ లాగా అనమాట. ఇకపోతే ఈ మూడిట్లో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి ఫీచర్ ఏంటి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ UI 3.0లో నాకు అనిపించినటువంటి టాప్ ఫీచర్స్తో పాటు ఇందులో ఉన్నటువంటి హార్ట్ రేట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి ఒక చిన్న డెమో అయితే అఫ్ కోర్స్ ఎల్లుండి మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ కూడా వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.